వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు మౌలి ఉన్నారు. సో ఏంటి ఎలా ఉండబోతుంది ఇది? చాలా బాగుంటుంది. లిటిల్ హార్ట్స్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. మీ ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా, థియేటర్కి వచ్చి చూసే సినిమా. మీరు అందరూ మీ ఫ్యామిలీని తీసుకొచ్చి థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. September 12th ఇట్ ఇస్ రిలీజింగ్ లిటిల్ హార్ట్స్. సో 90sతో చాలా మంచి పేరు వచ్చింది తెలుగు ఆడియన్స్ దగ్గర నుంచి. అండ్ తర్వాత కంటెంట్స్ కూడా అలానే ఉండబోతున్నాయి. అంటే ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఇలాంటివే అందరికీ నచ్చేవి, వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి వర్త్ అనిపించే స్క్రిప్ట్లే చేద్దాం అనుకుంటున్నా. మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్సే చేద్దాం అనుకుంటున్నా. దీంట్లో సూర్య గారిది వాటర్ మెలన్ సీన్ ఒకటి రీక్రియేషన్ చేశారు కదా, ఏంటి అది? ప్యూర్లీ మీమ్ స్టఫా లేదంటే? అది ఐకానిక్ సీన్. నాకు కానీ డైరెక్టర్ కానీ చాలా ఇష్టమైన సీన్. సో అది మా రిక్రియేట్ చేసే స్పేస్ ఉంది. సో అది అలా రిక్రియేట్ చేసాం అంతా. సో మీమ్ క్రియేషన్, కంటెంట్ క్రియేషన్ దగ్గర నుంచి సిల్వర్ స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకునే లెవెల్ దాకా ఆ గ్రోత్ ఎవరైతే సోషల్ మీడియాలో వీళ్ళందరూ చూస్తుంటారో మౌలి గురించి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో వాళ్ళందరికీ అంటే ఏం చెప్దాం అనుకున్నా, అంటే మిమ్మల్ని కాన్స్టెంట్గా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. వాళ్ళ సపోర్ట్తోనే ఇంతవరకు వచ్చా. సో ఇంకా సపోర్ట్ చేస్తారు, చూస్తారు. నేను కూడా వాళ్ళ సపోర్ట్ని మిస్యూజ్ చేయకుండా వాళ్ళకి నచ్చే కాంటెంట్, వాల్యుబుల్ కాంటెంట్ ఇస్తానని ఐ బిలీవ్. సోషల్ మీడియాలో ఇప్పుడు సినిమా గురించి ఒక డిస్కషన్ అంతా ఉన్నప్పుడు TFI బానిసలకి ఒక డిస్కషన్ జరుగుతుంది, కెరీర్ ఏంటి అని చెప్పి. సో కెరీర్ గురించి ఏం మాట్లాడదాం అనుకుంటున్నాడు మౌలి అంటే? నాకే కెరీర్ లేదు, నేనే TFI బానిస. సో శివానితో వర్కింగ్ ఇదంతా ఎలా అనిపించింది? అండ్ ఈ ప్రొడక్షన్ ఆదిత్య గారి గురించి వీళ్ళందరూ ఎలా జరిగింది వర్క్? అంతా చాలా బాగా అనిపించిందండి. ఆదిత్య హసన్ 90s డైరెక్టర్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం, ఇంత క్వాలిటీగా అవుట్పుట్ తీసుకురావడం, ఇట్స్ లైక్ ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమా చేసినట్టే ఉండే, ఏం ప్రెషర్ లేకుండా. సో ఇట్స్ హ్యాపీగా ఉండే. సో దీంట్లో కూడా ఏమన్నా సాంగ్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నార్మల్ ఫిల్మ్ కంటెంట్ అయిపో, లేదంటే ఒక క్యూట్ లవ్ స్టోరీ అలా ఏమైనా ఉంటుంది? క్యూట్ లవ్ స్టోరీ ఉంటుందండి. లవ్ స్టోరీతో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది. ఎంటర్టైనర్. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అన్నట్టు కూడా కాదు. ఇట్స్ ఎ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ సో మచ్.